హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మా. చూడండి, ఇలాగా మనకి బ్లౌజెస్ అనేవి ఒక్కొక్కసారి షోల్డర్స్ అనేవి జారుతూ ఉంటాయి కదండి. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఆల్ట్రేషన్ చేసుకోవడానికి మనకి టైం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఇలాగ డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదండి. ఈ టేప్ని మనం షోల్డర్ దగ్గర ఇలా అతికించుకొని లోపల మనకి ఇన్నర్ వేర్ స్ట్రిప్స్కి అయినా అతికించుకోవచ్చండి, లేదంటే మన షోల్డర్కి అయినా సరే ఇలా అతికించేసుకున్నాం అనుకోండి, ఈ షోల్డర్ దగ్గర జారకుండా ఉంటుందన్నమాట. చాలా స్టిఫ్గా ఉంటుందండి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నానండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2. చూడండి, టాప్స్ ఉంటాయి కదండి. టాప్స్కి ఇలా బటన్కి మధ్యలో గ్యాప్స్ అనేవి ఉంటాయి కదా. ఇది మనం కొంచెం బెండ్ అయినప్పుడు ఓపెన్ అయినట్టుగా కనబడుతూ ఉంటుంది కదండి. సో ఆ ఇబ్బంది ఉండకుండా ఇలా మనం డబల్ సైడెడ్ టేప్ని నిలువుగా సన్నగా కట్ చేసుకొని ఇలా అతికించుకున్నాం అనుకోండి, ఆ గ్యాప్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. నీట్గా ఉంటుందండి. తప్పకుండా ఈ టిప్ని కూడా యూస్ చేసుకోండి. అంతేకాకుండా కొన్నిసార్లు ఈ నెక్ అనేది కొంచెం లూజ్ అయిపోయి ముందుకు జారుతూ ఉంటుందండి. సో అలా కూడా కాకుండా మనం ఇలా లోపలి వైపు మనం ఈ డబల్ సైడెడ్ టేప్ని అతికించుకొని మన స్కిన్కి అతికించుకున్నాం అనుకోండి, అది కదలకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 3. చూడండి, నేను ఇక్కడ టేప్ని చిన్న ముక్క తీసుకొని ఒక పేపర్కి అతికిస్తున్నానండి. ఇప్పుడు ఆ పేపర్ని ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. ఇలా అతికించుకొని దీనిని ఇలా రౌండ్గా కట్ చేస్తున్నానండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం కదండి, వాటికి బటన్స్ లేనప్పుడు మనం దీనిని బటన్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఇయర్ రింగ్స్ అనేవి ముందుకి జారకుండా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4. చూడండి, మనం ఇలాగా గొలుసులు వేసుకున్నప్పుడు ఈ లాకెట్ అనేది అటు ఇటు కదులుతూ ఉంటుంది కదండి. మధ్యలో సెంటర్ అనేది ఉండకుండా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం డబల్ సైడెడ్ టేప్ తీసుకొని ఇలా అతికించి పెట్టుకున్నాం అనుకోండి, అది సెంటర్లో అలాగే ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 5. మనము బ్రేస్లెట్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుందండి. అలా కాకుండా మనమే పెట్టుకోవాలి అంటే చూడండి, ఇలాగా మనము ముందుగానే ఒక డబల్ సైడెడ్ టేప్ని ఇలా హ్యాండ్కి అతికించేసుకొని దాని మించి మనం బ్రేస్లెట్ని పెట్టుకొని మనం హుక్ అనేది పెట్టుకున్న తర్వాత ఆ టేప్ని తీసేసామనుకోండి, చక్కగా సెట్ అవుతుందండి. ఎవరి హెల్ప్ తీసుకోకుండా మనమే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 6. పాపిడి బిళ్ళ పెట్టుకుంటూ ఉంటాం కదండి. సో అదేంటంటే అటు ఇటు కదులుతూ ఉంటుంది. పిల్లలకైతే మరీను వాళ్ళు ఆడుతున్నప్పుడు. సో అలా కదలకుండా ఉండాలంటే ఇలా మనం డబల్ సైడెడ్ టేప్ తోటి పెట్టుకున్నాం అనుకోండి, అది కదలకుండా ఉంటుందన్నమాట లాకెట్ అనేది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ ఐడియాస్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.